బంగారం ప్రియులకి ఇది గుడ్ న్యూస్. గంటల వ్యవధిలో భారీగా బంగారం వెండి ధరలు తగ్గాయి. ఏకంగా 30,000 వరకు కిలో వెండి ధర తగ్గింది. 5,000 రూపాయలు బంగారం ధర తగ్గింది. నిన్న రాత్రి కిలో వెండి ధర 3,99,600గా ఉంటే ఉదయానికి 3,79,700కు చేరింది. ఇక నిన్న రాత్రి 24 క్యారెట్స్ బంగారం ధర 1,79,700 ఉంటే ఇవాళ ఉదయం 1,74,700కు తగ్గింది బంగారం ధర. వారం రోజులుగా ఊహించని స్థాయిలో బంగారం వెండి ధరలు పెరిగాయి. అయితే అమెరికా డాలర్ క్రమంగా కోలుకోవడమే బంగారం వెండి ధరల తగ్గుదలకు కారణమంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొత్తం మీద బంగారం వెండి ధరలు తగ్గుదల పట్టడంతో మార్కెట్లో మళ్ళీ బంగారం ధరలకు సంబంధించి ఆసక్తి నెలకొంటోంది. మరోసారి బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిపై కొనుగోలుదారులు అలాగే ఎక్స్పర్ట్స్ దృష్టి సారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నగల మార్కెట్లో ఒక రకంగా భూకంపం పుట్టింది. ఒక్కసారిగా కుప్పకూలాయి. జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. ఒకే రోజులో బంగారం ధర ఏకంగా 8,000 పైనే పడిపోయినట్టుగా తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే తులాం బంగారంపై దాదాపు 11,000 పెరిగితే ఇవాళ ఏకంగా 8,000 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం కావడంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించినట్టు తెలుస్తుంది. జనవరి 30న హైదరాబాద్లో బంగారం ధరలు 24 క్యారెట్స్ గోల్డ్ ఏకంగా 8,230 రూపాయలు పతనమైంది. 1,78,850 నుంచి 1,70,620కి చేరుకున్న పరిస్థితి. ఇక ఆభరణాల తయారీకి వాడే 24 క్యారెట్స్ గోల్డ్ బంగారం కూడా దాదాపు 10 గ్రాములకు 7,550 రూపాయలు పతనమైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మొన్న 26 జనవరి నాడు ఔన్స్ బంగారం ధర $5,000 అంతర్జాతీయ మార్కెట్లో చేరుకుంది. అప్పుడు రికార్డ్ హైట్స్కి చేరుకుంది ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో. తర్వాత పెరుగుతూ వచ్చింది. ఏకంగా నిన్నటి వరకు కూడా $5,600 పర్ ఔన్స్ అంటే 28.5 గ్రాములు. అంటే ఆ లెక్కన మన కరెన్సీతో పోల్చి చూసుకుంటే బంగారం ధర ఏ స్థాయికి వెళ్ళిందో ఒక్కసారి మనం అంచనా వేయచ్చు. ఇలా 5,000 దాటి బంగారం ధర పర్ ఔన్స్ పెరుగుతూనే ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇటీవలి కాలంలో నిన్నటి వరకు కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వెండి కూడా పైకి ఎగబాకుతూ వస్తుంది. వెండి కూడా కొనలేని పరిస్థితి. ఇప్పుడు వెండి ధరలు కూడా ఏకంగా 30,000 వరకు కూడా తగ్గిన పరిస్థితి. మరోవైపు కాపర్ కూడా పైకి ఎగబాకుతూ రాగి ధరలు కూడా పెరుగుతున్నాయి. మొత్తం మీద బంగారం అనేది తెలుగు ప్రజలకు కాదు, కేవలం భారతీయులందరికీ ఇదొక సామాజిక హోదా, సోషల్ స్టేటస్గా భావిస్తాం. బంగారాన్ని ప్రతి శుభకార్యాల్లో వినియోగిస్తుంటాం. అలాంటి బంగారం ధరలు కొనాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. కొనుగోలుదారులు, అమ్మకందారులు పూర్తిగా ఆ బంగారం ధరల గురించి ఆలోచిస్తున్నారు. మరోవైపు బంగారం కొనేందుకు రిటైల్స్ మార్కెట్లో జనాలు లేక వెలబెలబోతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే తాజాగా ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో మరోసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంది బంగారం. అసలు ఏం జరుగుతుంది? బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దీనిపై ఎలా ఉంది? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎక్స్పర్ట్ సత్యనారాయణతో మా ప్రతినిధి గౌతమి పూర్తి వివరాలు అందిస్తారు. బంగారం వెండి ధరలు నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఆకాశాన్ని అంటే వీటి యొక్క రేట్లు అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా ఇటు బంగారం కావచ్చు లేకపోతే అటు వెండి కావచ్చు, బంగారం చూసుకుంటే మనకి 8,000కు పైగా తగ్గినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే వెండి కూడా తగ్గింది. మరి అమాంతం ఒక్క రోజులోనే బంగారం విలువ పెరగడం, అదే ఒక్క రోజులోనే బంగారం విలువ రాత్రికి రాత్రి తగ్గడం. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కసారిగా తగ్గడం దీనికి కారణం ఏమై ఉండొచ్చు? సో ప్రతి విషయాలు కూడా తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సో నిన్నటి వరకు కూడా చాలా బీభత్సంగా ఉంది గోల్డ్ రేట్. ఒక్కసారిగా పెరిగిపోయింది. 11,000కు పైగా పెరిగిపోవడం జరిగింది. అయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అంతే స్థాయిలోనే తగ్గిపోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటి? ఒక్కసారిగా ఇలాగ బంగారం రేటు అలాగే వెండి రేట్లు తగ్గిపోవడానికి అంటే నిన్నటి వరకు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. $5,625 ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది నిన్న. అయితే నిన్న రాత్రి అంటే ఇవాళ మనము శుక్రవారం, గురువారం, బుధవారం రాత్రి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. వాళ్ళు 25 బీపీఎస్ పాయింట్లు అంతకుముందు తగ్గిస్తామని అన్నారు, కానీ తగ్గించలేదు. మళ్ళీ మార్కెట్ అంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ ఉంటారు, ఆయన ఏమన్నాడంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇప్పుడు సిచ్యువేషన్లో తగ్గించే అవకాశం లేదు అని న్యూట్రల్గా ఉంచడం జరిగింది. ఒక్కసారిగా అది గోల్డ్ సిల్వర్కి నెగిటివ్ న్యూస్ ఒకటి.
డాలర్ వీక్ అవటం గోల్డ్ సిల్వర్కి నెగిటివ్ న్యూస్. కానీ మీరు అన్నట్లుగా నిన్న ఉదయము గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వటం జరిగింది. $5,625 ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది గోల్డ్. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ 2 కాపర్ కూడా నిన్న 3 కూడా ఆల్ టైమ్ హైకి, మిగిలిన కమోడిటీస్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఒక్కసారిగా నిన్న ఏదైతే 25,000 స్టార్ట్ అయింది, ఎప్పుడైతే ఇవి నెగిటివ్ న్యూస్లు ఏవి, వడ్డీ రేట్లు తగ్గించకపోవటం, ఏది గోల్డ్ సిల్వర్కి, మన మార్కెట్కి పాజిటివ్ న్యూస్. అవి తగ్గించి గోల్డ్ సిల్వరు తగ్గాల్సింది నిన్న పెరగడం జరిగింది ఒకటి. నెంబర్ 2, వడ్డీ రేట్లు న్యూట్రల్గా ఉన్నప్పుడు తగ్గాలి కాబట్టి తగ్గలేదు. నెంబర్ 2 ఇంకోటి ఏంటిది, డాలర్ వీక్ అవటం. ఈ దాంతో షేర్ మార్కెట్ పెరగాలి కానీ పెరగలేదు. రాత్రి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి నెల, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావటం, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే హైక్ వచ్చినాక ప్రాఫిట్ బుకింగ్ జరగటం. మళ్ళీ రాత్రి లేటెస్ట్గా ఏంటిది, క్యూబా మీద ఇప్పుడు ఆయన మళ్ళీ క్యూబాకి ఎవరైతే క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తారో మళ్ళీ వాళ్ళ మీద సుంకాలు, మెక్సికో నుంచి వెళ్తుంది అనమాట, మళ్ళీ వాళ్ళ మీద కూడా సుంకాలు ఇప్పుడు ప్రజెంట్. అయితే ఈ చిన్నదివి అది ఎంత 10 మిలియన్ జనాభా, ఏది క్యూబా అంటే ఎంత, 1 కోటి. మన హైదరాబాద్లోనే 1 కోటి పైన ఉంటారు జనాభా. అటువంటిది అది కూడా ఏంటిది గోల్డ్ సిల్వర్కి ఫేవరే. కానీ ఏ రోజు ఏ రాత్రి ఏం చెప్తాడు అనేది ట్రంప్ నిర్ణయాలని బట్టే గోల్డ్ సిల్వర్ పెరగటం కానీ జరగటం కానీ జరుగుతుంది. ఒకటి $490 రాత్రి మాత్రం హై నుంచి లోకి, అంటే వలటాలిటీ అంటాం. ఈ లోకి హైకి వలటాలిటీ ఏదైతే ఉందో 5,625 నుంచి ఒక్కసారిగా $490 ఫాల్ అవ్వటం జరిగింది. మళ్ళీ కొంచెం జరిగింది. మన మార్కెట్లో వచ్చేటప్పటికి రాత్రి 11:55కి మంది క్లోజ్ అవుతుంది. కానీ వరల్డ్ మార్కెట్లు కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు కానీ క్లోజ్ కావు. అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున 2:30కి క్లోజ్ అయ్యి మళ్ళీ 4:30కి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు ఎప్పుడైతే 11:55 క్లోజ్ అవుతుందో ఈ ఉదయం మన మార్కెట్లు 9ంటికి ఓపెన్ అవుతాయి. ఈ 9 లోపల అంటే రాత్రి 11:55 నుంచి ఉదయం 9 వరకు ఏం జరుగుతుంది అనేది మన మార్కెట్లకు ఉండదు. కాబట్టి ఏం జరుగుద్ది, ఉదయం 9 కాగానే రాత్రిపూట ఏదైతే డెసిషన్ అవుతుందో, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం రాత్రి 11:55 వాళ్ళు మనకి ఇప్పుడు డే టైం అయితే అమెరికాలో నైట్ టైం. ఈ అమెరికాలో నైట్ టైం అయినప్పుడు మళ్ళీ మనకి నైట్ టైం అయినప్పుడు అమెరికాలో డే టైం. ఈ డే టైంలో ట్రంప్ ఏం చేస్తాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఏ దేశం మీద సుంకాలు వేస్తాడో తెలియదు, ఏ దేశం మీద ఏం ఫేవర్గా ఉంటాడా అన్ఫేవర్గా ఉంటాడా, ట్రేడ్ డీల్ జరుగుతుందో తెలియదు. అక్కడ మనకి ఉదయం 9ంటికి లోపు తెలుస్తుంది. ఈ ఉదయం 9 కాగానే గ్యాప్ అప్ అన్నా గ్యాప్ డౌన్ అన్నా జరుగుతుంది. ఇది జరుగుతున్నది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది ఒక న్యూస్. ఇంకొకటి ఏంటిది అంటే నిన్నటి వరకు చాలామంది ఇప్పటి వరకు నేను ఇప్పుడు చూడలేదు ఈ ధరలు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు, ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైం హైకి పోతుంది అని ఎవరైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జీర్ణించుకోలేక షార్ట్ సెల్లింగ్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే మన మార్కెట్లో లేకుండా అమ్మొచ్చు, మార్జిన్ కట్టి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, 2 జరుగుతాయి. ఇకపోతే ఎప్పుడైతే ఇలా స్పెక్యులేషన్ అంటాం, వొలటాలిటీ అంటాం, అంటే లోకి హైకి ఎక్కడైతే బాగా వేరియేషన్ వస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే వరల్డ్ మొత్తానికి ఇంటర్నేషనల్ ఏవైతే మార్కెట్లు ఉన్నాయో గోల్డ్ ట్రేడ్ చేసేవి, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మెయిన్ ఫేమస్ అమెరికాలో, వాళ్ళు ఏం చేస్తారు, ఈ వొలటాలిటీని బట్టి ఏది ఎక్కువ లోకి హైకి బాగా వొలటాలిటీ ఉందో దాని మీద మార్జిన్లు పెంచడం జరుగుతుంది. ఈ మార్జిన్లు పెంచడం అంటే ఏంటిది, జనరల్గా 10%, 8%, 9% ఉంటుంది మార్జిన్. ఇప్పుడు 30% చేసారు మార్జిన్. అంటే ఏంది, ₹1,00,000 నువ్వు కొనాలి అంటే 10,000 కడితే చాలు, నువ్వు ₹1,00,000 వాల్యూ ఉన్నటువంటిది కొనుక్కోవటం కానీ అమ్ముకోవటం కానీ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్కసారి మార్జిన్ పెంచేసారు. అంటే ఏంది, ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్లు, చిన్న ఎవరైతే స్మాల్ అమౌంట్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయకూడదనే ఉద్దేశం. ఎందుకంటే ఈ వొలటాలిటీ తట్టుకోగలగాలి, వాళ్ళు ఆ కెపాసిటీ ఉండాలి, పేయింగ్ కెపాసిటీ ఉండాలి. అంటే ఏంది, ఒక 10,000, 20,000 తగ్గినా కానీ నువ్వు తట్టుకోగలిగి మార్జిన్ పెట్టగలిగిన వాళ్ళనే ఎంకరేజ్ చేయటం అనమాట. అదొక రీజన్. ఇక ఎక్కడైతే చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్లో మార్జిన్ పెంచడం జరిగిందో, మన MCX ఉంటుంది మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్, దాంట్లో కూడా మార్జిన్ పెంచడం జరిగింది ఒకటి. ఇక తర్వాత ఏమైంది, ఎక్స్పైరీ డేట్ రావటం దగ్గరికి వాల్యూమ్లు తగ్గిపోవటం, మార్జిన్లు ఎప్పుడైతే పెంచేసిర్రో వాళ్ళు అయిపోయినరు.
ఇప్పుడు రివర్స్ ఏంటిది అంటే ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరికి వచ్చిందో ఈ లోలో కొనుక్కున్న ఏంది మార్జిన్లు పెంచుకుంటూ పోతుంటే ఎప్పుడు పడుతుందో అని వాళ్ళకు ఒక భయం కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకులే ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ జరగడం ఒక వర్షన్, ఎక్స్పైరీ డేట్ ఒకటి, ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటిది ఈవెంట్స్ లేవు. ఈవెంట్స్ మొన్ననే అయిపోయింది. ఏమి ఈవెంటు? ఇంట్రెస్ట్ రేట్ల ఈవెంటు. ఆ ఇంట్రెస్ట్ రేట్ ఈవెంట్ ఏదైతే ఉందో అది అయిపోయింది. ఇక ఈయన వారం రోజుల నుంచి, అంటే అంతకుముందు వెనిజులా అన్నాడు, గ్రీన్లాండ్ అన్నాడు, ఇప్పుడు మొన్న కెనడా అన్నాడు, మళ్ళీ ఇప్పుడు కెనడాకి మళ్ళీ తర్వాత లేటెస్ట్గా ఇరాన్ మీద యుద్ధ నౌకలు ఉండటం, ఇరాన్ మీద ఏ టైంలో అయినా యుద్ధం చేస్తామని అనటం, ఇవన్నీ జరిగి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఏంది క్యూబా. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంది రోజు ఇటువంటి అంటే వేరే పెద్ద ఈవెంట్స్ లేవు. అందుకని అదొక రీజన్. ఇంకొకటి ఏంటిది, అమెరికాలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో, ఈ ట్రంప్ చేసే వ్యవహారం ఏదైతే ఉందో చట్టబద్ధత లేదు అని ఈ ప్రపంచ దేశాలన్నీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినాయి. అయితే దిగువ కోర్టులు మనకు ఫేవర్కి ఇవ్వటం జరిగింది, అంటే ప్రపంచ దేశాలకి. కానీ మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది ఫైలు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, ఈ సుంకాలు టారిఫ్లతోటే అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, అమెరికా ఎకానమీ స్ట్రాంగ్ కావాలి, అమెరికా ఆధిపత్యం వరల్డ్లో ఏదైతే కావాలి అంటే సుంకాలు టారిఫ్లు ఉండాల్సిందే, ఈ సుంకాలు టారిఫ్లతోటే రెవెన్యూ వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్ కనుక చట్టబద్ధత లేదు, ప్రపంచ దేశాలు ఫేవర్కి ఇస్తే ఈ సుంకాలు టారిఫ్లు వసూలు చేసినవన్నీ మళ్ళీ వీళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వెనకెళ్ళిపోతారు, అమెరికా ఎకానమీ దెబ్బతింటుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాబట్టి అనేది నడుస్తుంది. అయితే ఇప్పటికి కూడా ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫేవరా అన్ఫేవరా న్యూట్రలా అనేది అనౌన్స్మెంట్ లేదు, ఎప్పుడు చెప్తామో అనేది కూడా తెలియదు, అది ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇక వీటన్నిటితోటి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆల్రెడీ సెటప్ అయిపోయినాయి. ట్రేడ్ డీల్ జరిగిన వరకు జరిగిన దేశాలు ఉన్నాయి, ఇక జరగండి. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, ఇంకా ట్రేడ్ డీల్ జరగలేదు, ఒక నెల 2 నెలల కిందట ఏమని ట్రేడ్ డీలు 50% చేస్తామన్నారు. మళ్ళీ ఏమన్నారు, వద్దు మేము డీల్ చేసి 25 నుంచి 50% కాదు 35-40% మధ్యలో చేస్తామన్నారు. చర్చలు జరిగినాయి, కాలేదు. మళ్ళీ ఏమైంది, ఇరాన్ తోటి ఎవరైతే చమురు వ్యవహారం చేస్తారో మళ్ళీ వాళ్ళ మీద సుంకాలు వేస్తామన్నారు. ఇవన్నీ ఎన్ని జరుగుతున్నా మనము ఏమీ లేదు అంటే మనం ఏం మనం మాట్లాడకుండా తటస్థంగా ఉంటాం. మనం ఏం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు ట్రేడ్ డీల్ కాలేదో యూరోపియన్ తోటి యూరోపియన్ తోటి ఇప్పుడు మొన్న స్వాతంత్ర దినోత్సవానికి కూడా యూరోపియన్ వాళ్ళని చీఫ్ గెస్ట్ పిలవడం జరిగింది. అక్కడ ఒక అగ్రిమెంట్ FTA అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం జరిగింది. దాంతో ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో యూరోప్కి వెళ్ళిపోతాయి. యూరోప్కి వెళ్ళిపోతేంది, ఈ అమెరికా ఏదైతే ట్రేడ్ డీల్ అవన్నీ కాకపోయినా మాకు సంబంధం లేదు, ఆయన 50% అన్నీ ఎంత శాతం అన్నీ 35 అంటాడు, 40 అంటాడు, చర్చలు అంటాడు, అవన్నీ అవన్నీ తర్వాత సంగతి. కానీ మనం ఇప్పుడు యూరోప్ కానీ అంతకుముందు ఏం జరిగింది, ఇదే ట్రేడ్ డీలు జరుగుతుందని అనుకోగానే ఎక్కడైతే కాలేదో మన ఇండియాలో మొత్తం నిల్వలు పేరుకుపోవటం జరిగింది. ఏది గోడౌన్స్ అంటారు, ఇన్వెంటరీస్ అంటారు. ఈ నిల్వలు ఎప్పుడైతే బాగా పెరిగిపోయినాయో ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడంతో మన ఇండియన్ ఎకానమీ వీక్ అవటం, ఈ ఇండస్ట్రీస్ అన్నీ మూతపడటం, ఎంప్లాయీస్ అందరికి కూడా ఉపాధి లేకపోవటం, ఎమ్మటే గవర్నమెంట్ ఏం చేసింది, GSTని తగ్గించడం జరిగింది. ఎమ్మటే ఏమైంది, ఎక్స్పోర్ట్స్ లేకపోయినా మన ఇండియాలో ఉన్నటువంటి మనమే GST తగ్గింది కాబట్టి కొనుక్కోవడం జరిగింది. అప్పుడు అవన్నీ క్లీన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ వడ్డీ రేట్లు కూడా మనం కూడా తగ్గించడం జరిగింది. ఒక 25 ఏది అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా మనం కూడా తగ్గిస్తాం. ఇప్పుడు మళ్ళీ మనకు కూడా ఉంది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లు, కానీ మనం కూడా న్యూట్రలే ఉంచుతాం, మనం ఏం తగ్గించాం. ఎందుకు అంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మనం తగ్గిస్తాం, అమెరికాలో వడ్డీ రేట్లు పెంచితే మనం పెంచుతాం, అమెరికాలో న్యూట్రల్ ఉంచితే మనం న్యూట్రల్ ఉంచుతాం. ఎందుకు ఉంచుతాము, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించిండ్రు, మనం కనుక తగ్గించకపోతే అక్కడ ఇక్కడ మన దగ్గర వడ్డీ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లో ఎక్కువ వస్తుంది, అంటే మళ్ళీ వాళ్ళందరికీ మనం వడ్డీ పే చేయాలి. అందుకని గవర్నమెంట్కి భారం అవుతుంది. సపోజ్ ఇప్పుడు వడ్డీ రేట్లు అమెరికాలో న్యూట్రల్గా ఉంచినాం, మనం కూడా ఇప్పుడు న్యూట్రలే ఉంచుతాం. ఎందుకు అంటే అమెరికాలో కనుక ఇప్పుడు వడ్డీ రేట్లు వాళ్ళు న్యూట్రల్ ఉంచితే మనం తగ్గించినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. అందుకని మనం ఏం చేస్తాం, వడ్డీ రేట్లు అక్కడ న్యూట్రల్ ఉంచితే ఇక్కడ న్యూట్రల్, అక్కడ తగ్గించినాం అనుకో, ఇక్కడ తగ్గియకపోతే ఏమవుతుంది, మన కాడ ఎక్కువ ఉంది అనుకోండి, మనకు ఫండ్స్ ఎక్కువ వస్తే మళ్ళీ మనం వడ్డీలు పే చేయాలి. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ అయిపోయింది మొన్న,
న్యూట్రల్గా ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో మనది వడ్డీ రేట్ల డెసిషన్ ఉంటుంది, అది కూడా న్యూట్రల్గా ఉంటుంది ఒకటి. ఇక ఎల్లుండి ఇప్పుడు మనం ఇవాళ శుక్రవారం, శనివారం రేపు సెలవు, ఆదివారం రోజు బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్లో ఇప్పుడు ఏదైతే గోల్డ్ సిల్వర్ ఏదైతే ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగిందో, ఈ గోల్డ్ సిల్వర్ మీద ఏదో ఒకటి అంటే జిఎస్టీ అనేది మెయిన్. జిఎస్టీని అంటే ఇంపోర్ట్ డ్యూటీలు ఉంటాయి, ఎక్సైజ్ డ్యూటీలు ఉంటాయి. ఆ డ్యూటీలు తగ్గించరా అనేది మనకి బడ్జెట్ రోజు తెలుస్తుంది. ఒకవేళ బడ్జెట్లో గోల్డ్కి సిల్వర్కి కూడా ఏదైనా పాజిటివ్ చేయదలుచుకుంటే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ కానీ జిఎస్టీలు కానీ కనుక తగ్గిస్తే మళ్ళీ మనకి ఓకే. ఎందుకు కొనుక్కోవడానికి ఇప్పుడు ఏంటిది తగ్గించే అవకాశం ఉంటుంది. లాస్ట్ 2 years బ్యాక్ చేసిర్రు ఒకసారి, ఏది ఆ ఎక్సైజ్ డ్యూటీ తగ్గటంతో ఒక్కసారి అయింది. మళ్ళీ అంటే అప్పుడు మనం ఏంటంటే గోల్డ్ ప్యూరిటీ అంటే 24 క్యారెట్స్ బార్లు ఇంపోర్ట్ చేసుకొని డ్యూటీ తగ్గించి మళ్ళీ మనం ఆర్నమెంట్స్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట. అది అప్పుడు ఆ డ్యూటీ తోటి బెనిఫిట్ అయింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా తగ్గిస్తారా, లేకపోతే ఇప్పుడు బడ్జెట్లో ఏం చేస్తారు అనేది ఒకటి. ఇప్పుడు ఏంటిది మళ్ళీ బడ్జెట్ ఉంది. ఇప్పుడు ఈ మనం ప్రభుత్వం అన్నీ అంటే గమనించటం అంటే ఏంది, ఇప్పుడు యూరోపియన్తో టైఅప్ అయింది. యూరోపియన్తో టైఅప్ అయినటువంటి మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తాము, వాటి మీద ఏమైనా ట్యాక్స్లు ఉన్నాయా లేవా, వాటిని తగ్గించడం, ఎగ్జిబిషన్ ఇవ్వటం, లేకపోతే తగ్గించడం, లేకపోతే మనం ఇంపోర్ట్ చేసుకునే వాటి యూరోప్ నుంచి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, అంతకుముందు ఏదైతే మనం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే మీ మీద సుంకాలు వేస్తాం అన్నాడు. ఇప్పుడు మనం తగ్గించినాం. మళ్ళీ ఇరాన్ నుంచి మనం తెచ్చుకోవడం జరిగింది. ఇరాన్ నుంచి అంటే ఇరాన్ మీద మళ్ళీ సుంకాలు టారిఫ్లు అంటుండు. ఇప్పుడు యూరోపియన్ ఉంది. ఇప్పుడు యూరోపియన్ మళ్ళీ ఏమంటాడో తెలియదు. అంటే ఈ నాటో దేశాలకి, అమెరికాకి, రష్యాకి ఆధిపత్యం కావాలి. ఇప్పుడు అమెరికా వాళ్ళ ఆధిపత్యం కోసం ఏంటిది, రష్యాకి సపోర్ట్గా రష్యాతో మిత్రత్వం ఉన్నటువంటి ఏమేమి దేశాలు ఉన్నాయి వాళ్ళతోటి ట్రేడ్ డీల్ ఏవైతే సుంకాలు టారిఫ్లు ఉన్నాయో ఇవన్నిటితోటి ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన పని ఏంది, రేపు మనకి బడ్జెట్ ఉంది, ఎల్లుండి ఆదివారం నాడు సెలవు లేదు మనకి, బడ్జెట్ ఉంది. కాబట్టి బడ్జెట్లో ఏం జరుగుతాయి, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి బడ్జెట్లో ఈ సుంకాలు టారిఫ్లది ట్రేడ్ డీల్ ఏదైతే ఇప్పుడు ఇరాన్ది ఒకటి ఇష్యూ నడుస్తుంది. మళ్ళీ ప్లస్ ఇప్పుడు క్యూబా అంటే మనకు సంబంధం లేదు, మెక్సికో వాళ్ళకి క్యూబా వాళ్ళు, మనకేం లేదు. అయితే ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మనం నెక్స్ట్ సండే అయినా చేసుకోవచ్చు, మండే తర్వాత అయినా మనము ఏంటిది బడ్జెట్ ఇంపాక్ట్ ఏముండబోతుంది అంటే గోల్డ్ సిల్వర్ మీద ఎలా ఉండబోతుంది, మార్కెట్ మీద ఎలా ఉండబోతుంది, లేదు ఇన్వెస్టర్లు ఎటువంటి జాగ్రత్తలు అంటే ప్రికాషన్స్ కానీ, లేకపోతే ఏది ఎంటర్ అవ్వాలన్నా, లేకపోతే హోల్డ్ చేయాలన్నా, లేకపోతే ఏది కొనాలి అనేది ఇప్పుడు గోల్డ్ సిల్వర్ అయితే ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అండ్ కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయింది. అంటే మనం ఎప్పుడు గోల్డ్ తగ్గితే మహా అయితే ఒక 500 1000 రూపాయలు తగ్గడం చూసాం, కానీ మరి 10,000 అంటే రౌండ్ ఫిగర్ వేసుకుంటే మనకి 10,000. మరి ఇప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మూడాలు అయిపోయినాయి. ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్ నుంచి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మాఘమాసం పెళ్ళిళ్ళు అంటారు. మరి ఈ మాఘమాసం పెళ్ళిళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలిగా, తప్పదు అనుకుంటే బేసిక్వి కొనుక్కోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు డిజిటల్ బెటర్, ఏది ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, కాపర్ ఈటీఎఫ్లు ఇవి ఉంటాయి. అవి ఇన్వెస్ట్ చేయటం బెస్ట్. ఎందుకోసం అంటే అది కూడా ఎట్ ఏ టైం కాకుండా సిప్ ఉంటుంది, ఎస్ఐపి అంటే మంత్లీ ఇంత అని, లేదు తగ్గినప్పుడల్లా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. కొంచెం డైలీ మన వీడియోలు కానీ యూట్యూబ్లు కానీ అబ్జర్వ్ చేస్తే కొన్ని వెబ్సైట్లు కూడా ఉన్నాయి. గోల్డ్ మన క్యాప్స్ గోల్డ్ అని ఉంటుంది, CAPS గూగుల్కి వెళ్ళి క్యాప్స్ గోల్డ్ అని వచ్చు. మన సెల్లో కూడా గూగుల్కి వెళ్ళి క్యాప్స్ గోల్డ్ CAPS క్యాప్స్ గోల్డ్ అని కొడితే లైవ్ రేట్స్ వస్తుంది. ఇంకొక మిస్డ్ కాల్ నెంబర్ ఉంటుంది, దానికి ఇస్తే కూడా వాళ్ళు మనకి లైవ్ గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ తెలుస్తాయి. ఇక వీటితో పాటు టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి, మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ వీటన్నిటితో పాటు investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ investing.com ఏంటంటే వరల్డ్ వెబ్సైట్, అది మల్టీనేషనల్ కంపెనీ. ఆ మల్టీనేషనల్ కంపెనీలో 24 hours వరల్డ్లో గోల్డ్, సిల్వర్, కాపరు కమోడిటీస్ ఏవైతే ట్రేడింగ్ అవుతున్నాయో, ఔన్స్ బంగారం ఏదైతే ఉందో అక్కడ దాన్ని బట్టి అక్కడ అవి ట్రేడ్ అవుతూ ఉంటాయి. అవి మనం కనుక ఫాలో అయితే అంటే ఈజీనే, ఒకసారి చూస్తే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ గోల్డ్ పెరిగితే ఇక్కడ గోల్డ్ పెరుగుతుంది, అక్కడ గోల్డ్ తగ్గితే ఇక్కడ గోల్డ్ తగ్గుద్ది, అక్కడ సిల్వర్ తగ్గితే ఇక్కడ సిల్వర్ తగ్గుద్ది, అక్కడ కాపర్ పెరిగితే ఇక్కడ కాపర్ పెరుగుతుంది. సింపుల్ అనమాట, అదొకటి. ఇక రెండోది అక్కడనే టెక్నికల్స్ అని ఒక ఉంటుంది. ఈ టెక్నికల్స్ కనుక క్లిక్ చేస్తే అక్కడనే అది చూపిస్తుంది, బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్. ఇట్లా మనం క్లిక్ చేయగానే చూపిస్తుంది. నువ్వు ఎంటర్ అవ్వాలన్నా అన్ని స్ట్రాంగ్ బైలు ఉన్నాయి అనుకోండి, ఎంటర్ అవ్వచ్చు. అది ఏ రిటర్న్తో సంబంధం లేదు, ఎంటర్ అవ్వడం. ఒకవేళ సెల్ వచ్చింది, స్ట్రాంగ్ సెల్ వచ్చింది అనుకో, ఇక మనం ఉండొద్దు, ఎగ్జిట్ అయిపోవాలి. కొనుక్కునే ఉద్దేశం ఉంటే వెయిట్ చేయాలి, అంతే తప్ప వేరే విధంగా చేయకూడదు.
కానీ ఇప్పుడు ఈ తగ్గింది ఇంకా తగ్గొచ్చు అంటారా సార్? ఇప్పుడైతే కనబడుతుంది సిగ్నల్. ఇంకా తగ్గుతుందా? ఇప్పుడు ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి కొంచెం అంటే ఇదంతా ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. ఏది ఆ లో నుంచి ఏదైతే పోయిందో ఒకటే సింపుల్ అన్నమాట లాజిక్. హైదరాబాద్ నుంచి బస్సు విజయవాడకు బయలుదేరింది డిపోలోంచి. విజయవాడలో ఉండదు, మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ రావాల్సిందే. అంటే ఉదయానికి ఒక ఎంప్లాయీ ఉదయం పూట ఆఫీస్కి వెళ్తే సాయంత్రం అయిపోయినాక రాత్రికైనా ఇంటికి చేరాల్సిందే తప్ప ఆఫీస్లో ఉండడు. సేమ్ అదే గోల్డ్ కానీ సిల్వర్ కానీ షేర్ మార్కెట్ కానీ ఇలా పోతుంది మళ్ళీ ఇలా వస్తుంది. అయితే అది అప్ జర్నీనా డౌన్ జర్నీనా? అందరూ 190 మంది పైసలు ఎందుకు పోతాయి తెలుసా? అప్ జర్నీలో చూడరు, అప్ జర్నీలో కొనరు. అప్ అయ్యేటప్పుడు ఏం పెరుగుద్దులే తగ్గుద్దులే ఎందుకు కొనాలే అనుకుంటారు. బాగా పీక్ వెళ్ళిపోయినాక అప్పుడు అనిపిస్తుంది అరే మిస్ అయిపోయినవని అక్కడ కొనుక్కుంటాడు, ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి అది ఫాలో అవుతుంది. అంటే డౌన్ జర్నీ. నీకు తెలవాలి అది అప్ జర్నీ డౌన్ జర్నీ. అప్ జర్నీలో బై చేయాలి, డౌన్ జర్నీలో సెల్ చేయాలి. అప్ జర్నీలో అమ్మకూడదు, డౌన్ జర్నీలో కొనకూడదు. అయితే 190 మంది ఎందుకు పోతాయి అంటే డౌన్ జర్నీలో కొంటాడు, అప్ జర్నీలో అమ్ముతాడు. అంటే ఏంది? హైలో కొంటాడా, బాగా బాటంకి వస్తుందా? ఇక నేను కొన్నా, నా బ్యాడ్ లక్ కొన్నా, పడిపోయింది. ఇక చివరికి విసుగు పుడుతుంది. అంటే వడ్డీలు అనుకోండి, లేకపోతే టైం అనుకోండి, ఇక అయిపోయి ఇక ఏమోలే కానీ ఎక్కడో ఒక దగ్గర దీన్ని వదిలించుకుందామని ఇక కొంచెం పెరగడం మొదలు పెట్టగానే ఈయన ఎగ్జిట్ అవుతాడు. అక్కడి నుంచి అది ర్యాలీ స్టార్ట్ అయింది. నేను కొన్నా తగ్గింది, నేను అమ్మినా పెరిగింది అని అంటారు. అందుకని కనీసం బేసిక్ ఎంతో కొంత నాలెడ్జ్ తోటి చేయటం అనేది బెస్ట్. ఎవరు మామూలుగా అంతెందుకు చాలామంది లేడీస్ కూడా అంటే రోజు మామూలుగా ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళే ఉన్నారు చాలామంది. ఏంది 1,50,000 టైంలో అంటే విలేజెస్ డిస్టిక్లో కూడా చాలామంది ఇంట్లో వాళ్ళతో పోరు పెట్టి గోల్డ్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అంటారా? ఒక్కసారిగా 10,000 తగ్గిపోయింది కాబట్టి మనం ఇంక ఇప్పుడు వెళ్ళి కొందామని? కాదు అది అప్పుడు జరిగింది. కానీ నాకు తెలిసిన వాళ్ళు మా ఊళ్ళో చాలామంది నేను ఇన్ని చెప్తారే నువ్వు ఇన్ని వీడియోలు చెప్తావురా, మేము ఎప్పుడో కొన్నావురా ఏది గోల్డ్ లోన్ తీసుకొని మళ్ళీ ఆ పైసలతోటి. ఇప్పుడు గోల్డ్ పెరిగిందా, వడ్డీ ఎంత అవుతుందా అంటారు. మళ్ళీ సిల్వర్ పెరిగిందా, అదే పెట్టుబడి పెట్టింది కదా ఆయన ఏం వేస్ట్ చేయలేక. సిల్వర్ పెరిగిందా, మళ్ళీ సిల్వర్ తీసుకుపోయి సిల్వర్ కూడా మళ్ళీ అందులో పెట్టున్నారు. 1,50,000 నుంచి కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు మనం అక్టోబర్ 20వ తారీఖు మనము హైదరాబాద్ ట్విన్ సిటీస్లో జ్యువెలరీ షాప్స్ ముందు బేగం బజార్ కానీ అక్కడ క్యూ కట్టి గోల్డ్ షాప్స్ ముందు క్యూ కట్టి షాప్ తీయకముందే కొనుక్కున్నారు కదా. అయితే తర్వాత కొంచెం తగ్గింది. కానీ వాళ్ళందరికీ ఎన్ని పైసలు వచ్చినాయో తెలుసా? 1,50,000 పెడితే 4 లక్షలు దాటిందని నిన్నటికి. అంటే విత్ ఇన్ 3 మంత్స్లో 3 మంత్స్ కొంచెం అటు ఇటుగా అంటే 10 days 5 days అటు ఇటు ప్లస్ అయ్యి. అంటే మరి 1,50,000 1,60,000 1,70,000 క్యూలో కొనుక్కుంటే ఈరోజు 4 లక్షలు దాటిపోయింది. సరే ఇవాళ తగ్గింది ఒక్కరోజు, నిన్న 4 లక్షలు అయితే దాటిపోయింది కదా. మళ్ళీ ఇవాళ తగ్గితే తగ్గింది, ఏమవుతుంది? అసలైతే నీ పైసలకైతే నష్టం లేదు కదా. కాకపోతే ఒకరోజు అంటే రోజు పోతూ ఉండి ఎక్కడో ఒక దగ్గర తగ్గకుండా ఆగకుండా పడిపోతుందా? ఇప్పుడు అంతేందుకు బస్సే ఉంది, హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరుతుంది. ఇక మధ్యలో ఆగకుండానే బస్సు పోద్దా? బస్సు ఇక నేరుగా పోదు కదా. ఇది కూడా అంతే. అంటే ఒక జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడో ఒక దగ్గర. కాకపోతే అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసింది. ఏమని? ఓహో గోల్డ్ సిల్వర్ కూడా ఇలా పెరుగుతాయి, ఇలా పెరిగినాయి, మనం మిస్ అయిపోయినాం. ఈసారి మీరు అన్నట్టు తగ్గినప్పుడు మిస్ కాకూడదు, ఉంటుంది. మళ్ళీ కొనుక్కుందాము, అప్పుడు మిస్ అయిపోయినాం, ఈసారి మళ్ళీ పెరగకపోద్దా అనేది ఉంటుంది. కాదు, జనరల్గా జరిగేదల్లా మీకు ఇంకో వీడియోలో ఇంకోసారి ఇలా పీక్ వెళ్ళిపోయినాయి లాస్ట్ 30-40 ఇయర్స్లో. అంటే పీక్ వెళ్ళిపోయి ఫాల్ అయినాయి. ఎంత ఫాల్ అయినాయి, ఎంత పర్సంటేజ్ ఫాల్ అయినాయి, ఎంత పడ్డాయి, ఎన్ని డాలర్లు పడ్డాయి, మళ్ళీ ఎన్నేళ్లకు పడ్డది. అంటే ఉదాహరణకి ఎట్లుంటుందంటే జనరల్గా షేర్ మార్కెట్ బాగా పీక్ పోయింది, అందరూ ఎంటర్ అవుతారు. మళ్ళీ ఏమవుతుంది? కొన్నాళ్ళు ఫాల్ అవుతుంది. మళ్ళీ షేర్ మార్కెట్ జోలికి రారప్పుడు. ఎందుకు? ఫాల్ అయిపోయింది, ఆ బిజినెస్ అంటారా అంటారు. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాదే ఉంది, రియల్ ఎస్టేట్ 3 సంవత్సరాలు అయింది, పోయింది అంటారు. మరి 3 సంవత్సరాలు ఎన్ని కన్స్ట్రక్షన్లు జరగట్లేవు? జరుగుతూనే ఉన్నాయి కదా. మరి కొంటుర్రా, కొనట్లేదా? ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు? కొనేటోళ్ళు కొనుక్కుంటారు. ఎవరు కొంటారు, ఎందుకు కొంటారు అంటే అప్పుడు మిస్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు తక్కువలో రైట్ తక్కువలో దొరుకుతుందేనో, లేకపోతే ఇప్పుడు సపోజ్ తండ్రి ఉంటాడు, అమ్మాయి పెళ్లి చేయాలి, అమ్మాయికి ఒక ఎసెట్ ఇద్దాం అనుకుంటాడు. ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది, రీజనబుల్ దొరుకుతుంది అని కొంటాడు. సపోజ్ తండ్రి ఉండు, కొడుకు పెళ్ళి ఉంటుంది. సరే కొడుకు కోడలికి ఒక ఫ్లాట్ ఉంటుంది, తక్కువలో దొరుకుతుంది, కొంత ఇస్తారు, కొంత లోన్ తీసుకుంటారు. వీళ్ళిద్దరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఖాళీగా ఎవరు ఉండట్లేరు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అన్నా ఏదో ఒక జాబ్ చేస్తుంటారు. ఈఎంఐలు కట్టుకోవచ్చు, మీరు కట్టుకోండి, రెంట్కి కట్టే బదులు కొన్నాళ్ళకి మీకు ఎసెట్ అవుతుంది, మేము కూడా కొంత ఇస్తామంటారు. అంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా? అంటే తగ్గిందంటే ఎక్కడ తగ్గింది? కొనేటోడు కొనుక్కుంటాడు. ఎవరు కొనుక్కుంటారు అంటే
అంటే తగ్గిందని అంటాడు, కానీ ఎవరికైతే కొనుక్కునేవానికి అవకాశమే కదా. సేమ్ ఇది కూడా అంతే, గోల్డ్ అప్పుడు మిస్ అయిపోయినవని ఇప్పుడు ఎవరైతే అనుకుంటారో మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవాలి. కాకపోతే ఫాలో అప్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి, డైలీ ఎక్కడెక్కడైతే ఏమవుతుంది ఇటువంటి కొన్ని కొంచెం అవేర్నెస్. ఇప్పుడు చాలామందికి సిల్వర్ మీద పెట్టొచ్చు అంటారు. సిల్వర్ పెట్టొచ్చు, కాపర్ పెట్టొచ్చు, గోల్డ్ పెట్టొచ్చు. కాకపోతే ఆల్రెడీ ఇప్పుడు 200% రిటర్న్స్ వచ్చింది నిన్నటికి 1 ఇయర్లోనే. ఏది సిల్వర్, కాపర్ అయితే 100% గోల్డ్ వచ్చింది, సిల్వర్ 200% వరకు వచ్చింది, కాపర్ అయితే 60%. ఓకే. అయితే ఈ 2026లో గోల్డ్ సిల్వర్, కాకపోతే ఇప్పుడు కొంచెం వెయిట్ చేయడం బెటరు. తగ్గినప్పుడు చేయొచ్చు, లేదు ఇంకో 2 రోజులు బడ్జెట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ని ఫాలో అవ్వాలి. ఈ ట్రంప్ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈ ట్రంప్ కరెక్ట్. అందుకని మనం ఎంతసేపటికి ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటే కొన్నాళ్ళకి అర్థమైపోతుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంత పెరిగినంతగా ఈ సంవత్సరం పెరగకపోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, $5,000 2026 డిసెంబర్ 31కి. అది మొన్న ఈ మధ్యనే వచ్చేసింది 5,000 దాటినాక వాళ్ళు ఏమన్నారు, 5,500 అయింది అన్నారు. ఇప్పుడు 5,600 అయింది నిన్ననే. 5,625 అయినాక వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, $6,000 అయింది అంటారు. నిన్న ఒకరోజు రాత్రి $490 పడ్డది. అంటే దాని జర్నీ అంటే $100 ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు అనేది నెగ్లిజిబుల్ అనమాట. అందుకని ఎవరైతే అప్రమత్తంగా ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రికాషన్ తీసుకుని అంటే కొంచెం ఫాలో అప్ చేస్తే కొనుక్కోవడానికి చిన్న మొత్తాలు, అంటే మరీ పెద్ద మొత్తాలు కాకుండా ఎస్ఐపీలు కానీ అట్లా చేసుకుంటే ఓకే. థ్యాంక్ యూ. బంగారం వెండి ధరలు నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఆకాశాన్ని అంటే వీటి యొక్క అంత